Hey guys, welcome back to a movie with Hari. ఏదైతే మన లింక్డ్ఇన్ లో పార్ట్ 3 ఆ టైటిల్ మేకింగ్ ఆఫ్ అవర్ లింక్డ్ఇన్ అకౌంట్. ఒక లింక్డ్ఇన్ అకౌంట్ కి టైటిల్ ఎంతలా ఇంపార్టెంట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎవరైనా హెచ్ఆర్స్ కానీ రిక్రూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ మన అకౌంట్లోకి రాగానే చూసేది మన టైటిలే. మన టైటిలే మనల్ని చాలా వరకు ఆ రిక్రూటర్ అనేవాడు రిక్రూట్ చేసుకోవాలో చేసుకోకూడదని సగం ఇన్ఫర్మేషన్ అక్కడే తెలుస్తుంది వాడికి. ద వే ఆఫ్ టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఇచ్చేది. దీన్ని 4 ఎలిమెంట్స్ అనేవి ఖచ్చితంగా ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది యూజ్ చేసేవాడు 4 ఎలిమెంట్స్ యూజ్ చేసుకొని నువ్వు టైటిల్ అనేది రాయాలి. ఫస్ట్ నీ డెసిగ్నేషన్, నెక్స్ట్ నీ స్కిల్స్, నెక్స్ట్ నీ క్వాలిఫికేషన్, ఫైనల్గా నీ వాల్యూ. ఈ కంపెనీలో నువ్వు ఉండడం వల్ల నీ వాల్యూ ఏంది, నీ వర్త్ ఏంది అని తెలుసుకున్నట్టు ఈ 4 ఎలిమెంట్స్ అనేవి ప్రతి ఒక్క లింక్డ్ఇన్ హోల్డ్ చేసే ప్రతి ఒక్క యూజర్కి యూజ్ అవుద్ది. ప్లస్ ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ యొక్క టైటిల్ అని మనం ఎలా రాయాలని చాట్ జీపీటీ ద్వారా తెలుసుకుందాం. చాట్ జీపీటీ ద్వారా మనం ఈజీగానే టైటిల్స్ అనేవి బిల్డ్ చేయొచ్చు విత్ ఎఫెక్టివ్ వే. ఒక ఫ్రెషర్ కూడా టైటిల్స్ అనేవి చాలా నీట్గా ఉండాలి. అతనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఆ టైటిల్ అనేది నీట్గా ఉండేటట్టు మనం చాట్ జీపీటీని అడిగి ఒక ప్రాంప్ట్ ఇచ్చి తెలుసుకుందాం. మరొక విషయం ఏంటంటే మన లింక్డ్ఇన్ అకౌంట్ అనేది ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా సైంటిస్ట్ అని ఉంది. ఈ డేటా సైంటిస్ట్ అనే ఒక వర్డ్ని ఎవరైతే లింక్డ్ఇన్లో సెర్చ్ చేస్తారో అక్కడ టాప్లో నా నేమ్ రావాలి. అలా రావాలంటే ఏం చేయాలంటే మనం పెట్టే ప్రతి ఒక్క పోస్ట్లో కూడా మనం ఏం చేయాలంటే ఆ పోస్ట్ కింద మన హ్యాష్ ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో ఆ హ్యాష్ ట్యాగ్స్ అనేవి మన ప్రొఫెషన్కి తగ్గట్టు మనం ఎక్కువ ఇస్తామంటే రాను రాను మనం చేసే పోస్టులు ఎక్కువ ఈ యొక్క టైటిల్స్ ఉండడం వల్ల లింక్డ్ఇన్ సాఫ్ట్వేర్ అనేది ఆ ఆల్గోరిథం అనాలిసిస్ చేసుకొని ఈ యూజర్ అనేవాడు ఒక డేటా సైంటిస్ట్ రోల్కి సంబంధించిన వాడు, ఇతను ఫ్రీక్వెంట్గా పోస్టులు ఉన్నాయి, ప్రతి ఒక్క దాంట్లో ఇతని హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇతన్ని ఎప్పుడైతే డేటా సైంటిస్ట్ అనే కీవర్డ్ ఎప్పుడైతే సెర్చ్ చేస్తారో ఇతని అకౌంట్లో ఇన్ని హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క రిఫరెన్స్ ఉంది అని ఆల్గోరిథం ఒక అనలైజ్ అనేది వస్తుంది. దీనివల్ల లింక్డ్ఇన్ లో మన ప్రొఫైల్ అనేది టాప్ సెర్చ్ లో వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా పోస్ట్ చేసేటప్పుడు అక్కడ కింద డిస్క్రిప్షన్ లో రాసేటప్పుడు హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఖచ్చితంగా హ్యాష్ ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీ ప్రొఫెషన్ ని తెలియజేస్తాయి ఈ హ్యాష్ ట్యాగ్స్ అని. ప్లస్ మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్టిఫికేట్ ఏం చేసినా కానీ ఏమైనా చేసినా కానీ ఎవరికైతే ట్యాగ్ చేయాలో వాళ్ళని ఖచ్చితంగా ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఏదైతే డిస్క్రిప్షన్ రాసినా @ అని సింబల్ ఇచ్చేసి ఆటోమేటిక్గా కానీ మీరు వాళ్ళ అకౌంట్ నేమ్ గా రాశారంటే ఆటోమేటిక్ వాళ్ళ అకౌంట్కి అక్కడ ట్యాగ్ అవుతుంది. వాళ్ళు మీ అకౌంట్ని రీచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీ లైవ్ అప్డేట్స్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడైతే మనం అయితే ఆన్ స్క్రీన్కి వెళ్ళి డెస్క్టాప్ మోడ్కి వెళ్ళి ఏ విధంగా మనం ఒక లింక్డ్ఇన్ టైటిల్ అనేది ఈ 4 ఎలిమెంట్స్ బేస్ చేసుకుని ఏ విధంగా పెట్టాలనేది ఇప్పుడైతే చూద్దాం. దీనివల్ల మనం రిక్రూటర్స్ కానీ ఎవరికైనా కానీ ఈజీగా అనలైజ్ అవుతాయి. అలాగే మన ప్రొఫైల్ చూడంగానే ఇతను ఒక వర్తీ పర్సన్ మన కంపెనీకి తీసుకోవడానికి ఇతని టైటిల్ కూడా మన టైటిల్ అనేది జనరల్గా ఉండే ఎంప్లాయీస్కి మనకి మధ్య వేరియేషన్ అనేది చూపించడానికి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీ ప్రొఫైల్ అనేది ఎంత అక్యురేట్గా ఉందని కూడా తెలియజేయడానికి కూడా యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం డెస్క్టాప్ మోడ్కి వెళ్ళి మనం ఏ విధంగా టైటిల్ అనేది ఫిల్ చేయాలో చూద్దాం. ఒక ఫ్రెషర్ కూడా. ఓకే గైస్, ఇప్పుడైతే మనం లింక్డ్ఇన్ ప్రొఫైల్కి వెళ్ళి చూద్దాం. ఆ, ఇది ఇనిషియల్గా నా యొక్క ప్రొఫైల్ అయితే మాత్రం మీరు ఎప్పుడైతే కానీ టైటిల్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే మీ ఎంటైర్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ లోడ్ అవుతాయి. మీ నేమ్ కానీ మీరు అడిషనల్గా నేమ్స్ కానీ ఏమైనా మీ డేటా కానీ ఇక్కడ హెడ్లైన్ ఉంది కదా, ఈ హెడ్లైన్లో మనం ఇవ్వాల్సిన డేటా అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ప్రీవియస్గా నేను ఇచ్చిన ఈ డేటా అనేది ఉంది. బట్ ఈ డేటా అనేది ఏ విధంగా నేను చేసుకున్నా అంటే మెయిన్గా ఉన్నటువంటి మన 4 ఎలిమెంట్స్ అని మీకు చెప్పే కదా, ఇవే డిజిగ్నేషన్, స్కిల్స్, క్వాలిఫికేషన్ అండ్ వాల్యూ. ఈ 4ని బేస్ చేసుకొని మనం అనేది టైటిల్ అనేది ఇవ్వాలి. దీనివల్లే ఈజీగా రిక్రూటర్స్ అనేవాళ్ళు మనం రిక్రూట్ చేసుకునేది కొంచెం ఛాన్స్ ఉంటుంది. అలాగే మనం కనెక్ట్ అయ్యేదానికి కొంచెం ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. ఫస్ట్ నీ డిజిగ్నేషన్. అసలు నీ డిజిగ్నేషన్ అంటే ఏంటి? నేను ఒక డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, లేదంటే ఒక మిషన్ లెర్నింగ్ డెవలపర్, నేను ఒక డేటా సైంటిస్ట్ విత్ ఆస్పైరింగ్ కానీ లేదంటే ఆస్పైరింగ్ కానీ ఎంతయిజం కానీ ఇవ్వండి. ఈ వర్డ్స్ వాడడం వల్ల కొంచెం మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక డేటా సైంటిస్ట్ కావాల్సిన స్కిల్స్ ఏమేంటివి? లైక్ పైథాన్, నెక్స్ట్ ఎంఎల్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. ఇటువంటి స్కిల్స్ అనేవి నాకు డేటా సైంటిస్ట్ కింద కావాలి. నెక్స్ట్ నా క్వాలిఫికేషన్ ఏంటంటే కరెంట్ మీరు ఏదైతే చదువుతున్నారో దాన్ని అయితే ఇచ్చేయండి. ప్రస్తుతానికి బీటెక్,
బీటెక్ థర్డ్ ఇయర్ బీటెక్. ఇక్కడ మీరు వాల్యూ అనేది, మీరు ఒక ఫ్రెషర్ అయి ఉన్నారు, మీరు ఇంతవరకు ప్రాజెక్ట్స్ కానీ ఏమీ చేయలేదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ వాల్యూకి మీరు ఏం చేయాలో మీకు తెలియదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడున్న టెక్స్ట్ని కాపీ చేసుకోండి. నెక్స్ట్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. చాట్ జీపీటీ ఓపెన్ చేసేస్తే మీరు చాట్ జీపీటీలో డైరెక్ట్గా ఇక్కడ కానీ ఇచ్చేసారంటే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను బై మిస్టేక్ ఎంటర్ అని ఇచ్చేసిన, కానీ ఇక్కడ టైటిల్ అనేది డైరెక్ట్గా అయితే తీసుకుంది. ఈస్ మీ ప్రపోజ్డ్ ఆఫ్ ప్రొఫెషనల్ వర్షన్ ఆఫ్ ప్రొఫైల్ ఆర్ హెడ్లైన్. ఇక్కడ నాకు చూడండి, ఫోకస్డ్ ఆన్ డేటా డ్రివెన్ వాల్యూ క్రియేషన్ అని డైరెక్ట్గా ఇచ్చింది. మీనింగ్ ట్యూనింగ్ డేటా ఇంటూ ఇన్సైటబుల్ సొల్యూషన్స్. ఓకే, ఇదైతే వాల్యూగా నాకు ఇచ్చేసింది. మీరు కావాలంటే ఇంకొంచెం కూడా మీరు కావాలంటే ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చింది, ఎంఫసిస్ ఆఫ్ లెర్నింగ్, ఈగర్ టు డ్రైవ్ రియల్ వరల్డ్ ఇంపాక్ట్ త్రూ డేటా. ఇటువంటి టైటిల్స్ ఇవ్వడానికి మీరు ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత మీరు ఏదైతే ఉందో ఈ డేటా మొత్తాన్ని కావాలంటే, మీకు మొత్తంగా డేటాగా నచ్చితే దీన్ని కాపీ చేసుకోండి. నెక్స్ట్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్కి అయితే వచ్చేసి పేస్ట్ చేసేసి మీరు సేవ్ అని చేస్తే ఆ డేట్ అనేది సేవ్ అవుతుంది. నేను ఇంతకుముందే నీట్గా నా ప్రొఫైల్ అనేది చేసుకొని ఉన్నా, కాబట్టి నాకు ఇప్పుడు నేను ఇంతకుముందే నా ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసేటప్పుడు నేను ఇచ్చేసాను నాకు కావాల్సిన డేటా అనేది. కాబట్టి నాకు ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను సేమ్ ఇదే ప్రాసెస్లో నేను చేస్తున్న టైటిల్ కూడా ఈ విధంగా మీరు టైటిల్ కానీ చేస్తే మీరు ఈజీగా స్కోప్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ. మన ఏఐ సిరీస్ కూడా స్టార్ట్ అయింది. ఏఐ సిరీస్లో అయితే మాత్రం మన ఏఐ టూల్స్ అయితే స్టూడెంట్స్కి ఏవైతే యూజ్ అవుతున్నాయో, ఆ సిరీస్లో ఉండేటువంటి టూల్స్ అయితే మాత్రం ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే చాలా ఎక్కువ యూజ్ అవుతున్నాయంట. చాలా మంది చెప్పారు కూడా కమెంట్ సెక్షన్స్లో కూడా. మీరు మ్యాక్సిమంగా ఈ టూల్స్ని వాడేదానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏఐ టూల్స్ వాడి చేస్తే మీరు చేసి ఇప్పుడు జనరల్ వర్కే ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది. 2x or 3x స్పీడ్తో మీ వర్క్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కరెంట్ టైంలో ఏఐ టూల్స్ అనేవి వాడడం చాలా ఇంపార్టెంట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. Follow for more videos and subscribe to channel.